వరంగల్ జిల్లా 56వ డివిజన్ పోలీస్ కాలనీ సమస్యలకు నిలయంగా మారిందని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీ ఏర్పడి 15 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు కల్పించడం లేదని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు తెలిపారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రాము కాలనీ వాసులతో ఫేస్ టు ఫేస్. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇక్కడ 56 డివిజన్ పోలీస్ కాలనీకి చెందిన కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీ ఏర్పడి 15 సంవత్సరాలు గడిచినా కూడా ఇక్కడ ఓట్ల కోసం వస్తున్నారు, కానీ మాకు అంతర్గత రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏర్పాటు చేయడం లేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఒకసారి విజువల్స్లో చూస్తే పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఎక్కడ కూడా సరైన శానిటేషన్ వ్యవస్థ లేకుండా వరద నీరు కూడా రోడ్లపైన చేరి డ్రైనేజ్ ఏదో రోడ్డు ఏదో తెలియని పరిస్థితుల్లో ఇక్కడ పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ మాకు ఓట్ల కోసం వస్తున్నారు, మాకు గ్రేటర్లో విలీనమై ఇప్పుడు 10 సంవత్సరాలు కలుస్తున్నా కూడా మాకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కనిపించడం లేదు. మాకు ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారు, నల్ల పన్నులు వసూలు చేస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ మాకు సరైన వసతులు లేవని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తా. అమ్మ చెప్పండి, అసలు మీ పరిస్థితి ఏందమ్మా? సార్ మాకు ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 10 సంవత్సరాలు మాకు రోడ్డు లేదు. ఈ చెత్త కావాలంటే ఇప్పుడు మా ఇంటి పన్ను కూడా మేము కట్టుకుంటాం, రోడ్డు ఇస్తా ఇది చేస్తా అని మన నాగరావు సార్ కూడా ఆ రోజు వచ్చిన నుంచి 3 సంవత్సరాలు ఒక్క రోజు కూడా ఇక్కడ వచ్చి మరి ఈ కాలనీకు ఏమున్నది, ఈ పరిస్థితికి ఏమున్నది అని ఒకసారి కూడా వచ్చి చూస్తలేరు. మీరు చెప్పండి సార్, అసలు మీ కాలనీ ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉంటాయి? మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిరా? ఇప్పటి వరకు దాదాపుగా మేము 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామండి రోడ్లు అవన్నీ వాటి గురించి. చాలాసార్లు కమిషనర్ గారికి మండే ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటికి చాలాసార్లు ఇచ్చినాము. ఆ రిసిప్ట్లు కూడా చాలా ఉన్నాయి మా దగ్గర. ఎక్కడ కూడా యాక్షన్ తీసుకున్నట్టయితే మాకు కనిపించట్లేదు. ఏదో తూతూ మంత్రంగా ఎప్పుడో ఒకసారి వస్తారు, ఒకసారిగా అంతా క్లీన్ చేసి వెళ్తున్నారు, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ అనేది మాకు రావట్లేదు. ఫస్ట్ మాకు కావాల్సింది మెయిన్ డ్రైనేజు, తర్వాత చెత్త ఎత్తుకపోవడం, ఇంకోటి రోడ్లు, లాస్ట్ ప్రియారిటీ రోడ్స్. ఫస్ట్ అయితే మాకైతే చెత్త, దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. భగీరథ వాటర్ కూడా ఇస్తున్నారు, కానీ అవి కూడా సరిగా రావట్లేదు. ఇవన్నీ కూడా మాకు ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే మేము అందరం కూడా దాదాపు 250 ఫ్యామిలీస్ మేము ఎవ్రీ ఇయర్ ట్యాక్సీలు కడుతున్నాము. ట్యాక్సీలు వసూలు చేయడానికి మాత్రం ఎవరైనా కట్టకపోతే నోటీసులు పంపించడం, ఇంటికి వచ్చి వసూలు చేసుకోవడం, దానికి మాత్రం ముందుంటున్నారు. కానీ వర్క్ చేసే విషయంలో చాలా వెనుకబడుతున్నారు. మేము కార్పొరేటర్ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. సరే, వాళ్ళు సానుకూలంగా స్పందించింది, కానీ ఇంతవరకు వాళ్ళ వరకే అవుతుంది. అధికారులు వచ్చి వాళ్ళ పని ఏదైతే చేస్తలేరు. సో దయచేసి మాకు తొందరగా, వీలైనంత తొందరగా మాకు రోడ్లు, డ్రైనేజు మరియు చెత్తకు ప్రొవైడ్ చేయండి. చెత్త బండి వస్తుంది, వారానికి ఒకసారి పంపిస్తున్నారు. ఏమనంటే ఆ చెత్తతను ఏమంటాడంటే డీజిల్ అయిపోయింది, లేకపోతే వెహికల్ ఖరాబ్ అయింది, ఆల్టర్నేట్ అరేంజ్ చేయాలి. ఎప్పుడైనా పోతుంది ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్లీ వేరేది అరేంజ్ చేయాలి, కానీ చేయట్లేదు. వారం కూడా చెత్త పేరుకపోతుంది. ఇక్కడ చూడండి, చాలా దయనీయమైన పరిస్థితి ఉన్నది. అసలు కాలనీకి ఒక అసోసియేషన్ ఉందా అండి? అసలు ఈ అసోసియేషన్ తరఫున మీరు ఏమైనా ఫిర్యాదు చేసే ప్రయత్నం చేసిరా? చేసినామండి. అసోసియేషన్ ఉంది మాకు, ఒక సంఘం లెక్క, యూనిట్ లెక్క అందరం బాగానే ఉన్నాము. మేము కలెక్టర్ ఆఫీస్ పోయి కంప్లైంట్ ఇచ్చినాము, మున్సిపల్ ఆఫీసులో ఇచ్చినాము. ఇన్ని సంవత్సరాల నుంచి ఇచ్చినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. పేరుకు పోలీస్ కాలనీ అవుతుంది, కానీ దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఇది అది అని చెప్పి వచ్చారు. కాకపోతే పోయిన ప్రభుత్వంలో ఒక మెటల్ రోడ్ నెంబర్ 6లో పోలీస్ కాలనీ రోడ్ నెంబర్ 6 వరకు వేశారు. 1 కూడా శాంక్షన్ అయిందన్నారు, అది కూడా బందే ఉన్నది. ఒక్క వర్షం పడితే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేదు, బయట ఉన్న మనిషి ఇంట్లో పోయే పరిస్థితి లేదు. ఏమన్నా మొన్న కాంగ్రెస్ వచ్చిన కాంచి కూడా ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోయినాము, చెప్పినాము నాగరాజ్ సార్ దగ్గరికి. ఆయన మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. దీన్ని పట్టించుకునే నాదుడు ఎక్కడున్నాడు ఏందని అంటే అక్కడికన్నా పోయి వెళ్దామన్నా కూడా ఆ నాదుడు ఎక్కడున్నాడో మాకు కూడా తెలుస్తలేదు. ఇప్పుడున్న ప్రజెంట్లీ ఉన్న కార్పొరేటరు కౌన్సిలర్ మన సునీల్ గారి దగ్గర కూడా చాలాసార్లు పోయినాం. ఆ సార్ని కూడా తీసుకొచ్చి కాలనీ పరిస్థితి మొత్తం కూడా చూపించినాం. వస్తుందని వాళ్ళు చెప్పారు. ఈ ఎమ్మెల్యే గారు కూడా వస్తాం, మీ పనులు అవుతాయి అది అని చెప్పారు, కానీ దాటించుకపోయే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పనులు అయితే చేస్తలేరు. మీరు చెప్పండి, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి ఇప్పుడు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు మీ కాలనీ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు చూస్తే విజువల్స్లో చూస్తే కూడా ఎక్కడ కూడా చెత్త, కనీసం మురికి నీరు వెళ్ళడానికి కూడా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఏం చెప్తారు? ప్రభుత్వం ఎవరు వచ్చినా కూడా ఇదివరకున్నటువంటి వాళ్ళంతా కూడా వచ్చిన రోడ్లు శాంక్షన్ అయినా అంటారు, రోడ్లు పోతుడు లేదు, రోడ్లు అయ్యేది లేదు, శాంక్షన్ అయినా అంటుండ్రు, కానీ రోడ్లు లేదు, కాలువ తీసేది లేదు. కనీసం మున్సిపాలిటీ చెత్త తీసుకుపోవడానికి కూడా ఎవరు రావట్లేదు. ఎన్నోసార్లు వచ్చి వాళ్ళు తీసి కాలువలో తీసి రోడ్డు మీద పోసిపోతున్నారు. నేను చెప్పినా కూడా మళ్ళీ వస్తారు, ఎత్తుకపోతారు అంటారు, కానీ అవి ఎంత చేసినా వాళ్ళ పని వాళ్ళే చేసి రోడ్డు మీద పోసిపోతున్నారు ఆ ప్లాస్టిక్ కవర్లను. అది రోడ్డు మాత్రం శాంక్షన్ అయింటుండ్రు, కానీ శాంక్షన్ కాలేదా అయిందా ఇంతవరకు రోడ్డు పోసేది. మన రోడ్డు చూసారు కదా, ఫోటో తీయండి ఒకసారి, పంపించండి రోడ్డును.
ఫోటో తీస్తే వాళ్ళకి తెలిస్తే కనీసం వాళ్ళు కార్పొరేటర్ దగ్గరకు వచ్చేది, కార్పొరేటర్ కూడా ఈ మధ్యాహ్నం వచ్చి బంద్ చేసింది. ఎమ్మెల్యే వచ్చినాడు మీ దగ్గరికి ఎప్పుడన్నా? ఎమ్మెల్యే ఇంతవరకు వచ్చినట్టయితే అనిపించలేదు. వచ్చిండు అవసరం మీరు కలిసి అంటున్నారు, రాలే. ఆయన గెలిచినప్పుడు కూడా ఎమ్మెల్యే రాలే, ఇంతవరకు రాలే, ముందు రోజు వచ్చిండు, ఇంతవరకు రాలేదు, ఎమ్మెల్యే రాలేదు. మొత్తానికి ఇక్కడ పోలీస్ కాలనీ పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి మరి కొత్తగా మార్పు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఒక్కసారి కూడా మా దగ్గర రాలేదు. ఓట్లప్పుడు మాత్రం వచ్చి ఓట్ల కోసం వచ్చారు. కానీ ఇప్పుడు గ్రేటర్ వరంగల్ ఇక్కడ 56వ డివిజన్ సంబంధించి ఇది కనీసం కలెక్టర్ ఆఫీస్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ ఇక్కడ మా పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంది. మాకు సరైన శానిటేషన్ వ్యవస్థ లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, కనీసం ఇక్కడ చెత్త వేస్తే తీసే నాదులు లేరు. ఇక్కడ మోరీ నిండి మొత్తం డ్రైనేజ్ వాటర్ మొత్తం బయటకు వస్తున్నా కూడా దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. మీ ఫోటోలు తీసి అధికారులకు పంపించినా, ఎవరికి పంపించినా కూడా కనీసం పట్టించుకునే ప్రయత్నం చేస్తలేరు. ఇప్పటికైనా అధికారులు వరంగల్ 56వ డివిజన్ పోలీస్ కాలనీ ఏదైతే ఉందో వారిపైన చర్యలు చేపట్టి ఖచ్చితంగా కూడా ఈ శానిటేషన్ వ్యవస్థను మెరుగుపరచాలని చెప్పి వీళ్ళు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము మెగనంటి వరంగల్.